హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాల్స్. టీ20 వరల్డ్ కప్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. వెస్టిండీస్, యుఎస్ఏ వేదికల్లో జరిగే ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హాట్ ఫేవరెట్గా బరిలో దిగనున్న టీమిండియా సైతం ఇప్పటికే జట్టు స్క్వాడ్ను ప్రకటించింది. ఇక వికెట్ కీపింగ్ కోసం ఇద్దరు ఆటగాళ్లు సంజూ శాంసన్, రిషబ్ పంత్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అయితే తుది జట్టులో వికెట్ కీపర్గా పంత్ కంటే సంజూ శాంసన్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రిషబ్ పంత్, సంజూ శాంసన్ ప్రతిభ ఉన్న ఆటగాళ్లు. తమదైన రోజున ఒంటి చేత్తో జట్టుకు విజయాన్ని అందించే సత్తా ఉంది. బ్యాటింగ్, కీపింగ్లో మేటి ఆటగాళ్లే. ఇద్దరి గణాంకాలను పరిశీలిస్తే పంత్ కంటే శాంసనే వికెట్ కీపింగ్కు ఫస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. ఇక పంత్ గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్నెస్ సాధించి తాజా ఎడిషన్లో పునరాగమనం చేశాడు. ఐపీఎల్లో బ్యాట్తో రాణిస్తున్నాడు. వికెట్ల వెనకాల ఆకట్టుకుంటున్నాడు. పేస్ బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న పంత్ స్పిన్ బౌలింగ్లో తేలిపోతున్నాడు. తాజా ఎడిషన్లో స్పిన్ బౌలింగ్లోనే పంత్ 5 సార్లు అవుట్ కావడం గమనార్హం. స్పిన్నర్ల కన్నా పేసర్లపైనే ఆధిక్యం ఎక్కువ చూపిస్తున్నాడు. మరో వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఇటు స్పిన్నర్లు, అటు పేస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు. తాజా ఐపీఎల్లో స్పిన్ బౌలింగ్లో ఒకసారి కూడా అవుట్ కాలేదు. వారిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. సంజూ శాంసన్ బ్యాటింగ్తో పాటు కీపింగ్లోనూ ప్రతిభ చాటుతున్నాడు. కెప్టెన్గా ఆర్ఆర్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. బ్యాటర్గా, కీపర్గా, కెప్టెన్గా ఐపీఎల్లో సంజూ శాంసన్ ఆరితేరాడు. ఇక వరల్డ్ కప్కి ఆతిథ్యం ఇవ్వనున్న అమెరికా, కరీబియన్ పిచ్లు నెమ్మదిగా ఉంటాయి. ఇవి స్పిన్నర్లకు పూర్తిగా సహకరిస్తాయి. ఐపీఎల్ గణాంకాలను పరిశీలిస్తే టీ20 వరల్డ్ కప్ తుది జట్టులో కీపర్గా ఫస్ట్ ఛాయిస్ సంజూ శాంసన్ అనడంలో సందేహం లేదు. అయితే రోహిత్ శర్మ ఈ ఇద్దరిలో ఎవరి వైపు మొగ్గు చూపుతాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వీరిద్దరిలో ఎవరిని తీసుకుంటే బెటర్గా ఉంటుందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.